రోజు వైసీపీ పార్టీలో మహిళలకి రక్షణ లేదు అనే విషయం అందరికీ తెలుసు. అలాగే మహిళలకి వైసీపీ పార్టీలోనే కాదు, వైసీపీ పార్టీ లీడర్స్ ఇంట్లో కూడా మహిళలకు రక్షణ లేదు అనే ఈరోజు మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో జరిగిన ఉదంతం చూస్తే తెలుస్తూ ఉంటుంది. అసలు దాన్ని వైసీపీ పార్టీ అనే కన్నా జేసీపీ పార్టీ అంటే బాగుంటుంది. ఎందుకంటే జగన్ క్రిమినల్ పార్టీ. ఎందుకంటే ఆ పార్టీలో అందరూ క్రిమినల్స్, డెకాయిడ్స్, లేడీస్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, అలాగే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాళ్ళు. గతంలో చూసినట్టయితే ఎన్నో అంబటి రాంబాబు కానీ, అవంతి శ్రీను, ఇలా ఎన్నో సంఘటనలు చూసాం. ప్రజా ప్రతినిధులుగా ఉండి కూడా మహిళల పట్ల ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా అసభ్యంగా ప్రవర్తించారనేది అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించినటువంటి పరిస్థితి. ఈరోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి యథా రాజా తదా ప్రజ అంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికే తన సొంత తల్లిని చెల్లిని విలువ ఇవ్వలేనటువంటి వింత పశువు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే సొంత చెల్లెల మీద, సొంత తోడబుట్టిన చెల్లెల మీదే నీచమైన పోస్టులు పెట్టించి, నీచమైన మాటలు మాట్లాడించి, కనీసం పలకటానికి వీలు లేకుండా జుగుప్సాకరమైనటువంటి పోస్టులు పెట్టించి కళ్ళనీళ్లు పెట్టించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. సరే, ఆ పార్టీ నుంచి అంతకన్నా ఎక్స్పెక్టేషన్ అనవసరం. అదే బాటలో ఈరోజు జోగి రమేష్ ఇంట్లో ఇది ఖచ్చితంగా తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్లోనే జరుగుతూ ఉంది. ఉదంతం జరిగి ఇన్ని రోజులయ్యి అమ్మాయి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో 11 మంది మీద కేసు పెట్టి తనని ఏ విధంగా టార్చర్ పెట్టారో వాళ్ళు, నిజంగా ఇంట్లో అత్తమామలు కానివ్వండి, మరిది కానివ్వండి, ఆడపడుచు కానివ్వండి, ఏ విధంగా టార్చర్ పెట్టారనేది ఆమె కేసులో ఫైల్ చేయడం జరిగింది. దీని మీద మరి ఎందుకు మన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరండి? ఏదైతే ఆ రోజు చాలా ఏదో దీన్ని డైవర్ట్ చేయడం కోసం మద్యం కుంభకోణంలో కోట్ల రూపాయలు దోచుకున్నాడు ఈ జోగి రమేష్ అనే వ్యక్తి. దాన్ని డైవర్ట్ చేసుకోవటం కోసం పవిత్రమైన అమ్మ సాక్షిగా, కనకదుర్గమ్మ సాక్షిగా హారతి కర్పూరం వెలిగించుకొని ప్రమాణం చేసి నేను ఏ తప్పు చేయలేదన్నాడు. నిజంగా అమ్మవారు ఉంది, అమ్మవారు ఉన్నది కాబట్టే సంవత్సరం తిరిగేలోపు నీ యొక్క దుర్మార్గాల్ని, నీ యొక్క అరాచకాల్ని బయట పెట్టి ఈరోజు కోడలు ఏ విధంగా, నీ ఇంటి కోడలు ఒక ఆడబిడ్డ ఏ విధంగా ఇబ్బందులు పడిందని బయటకు వచ్చి చెప్పడం జరుగుతుంది. ఈ కోడల విషయాలు ఎక్కడ బయటపడతాయో అని చెప్పేసి తను దోచుకున్న డబ్బు ఏదైతే మద్యం ద్వారా కోట్ల రూపాయలు దోచుకున్నాయని ఇవన్నీ డైవర్ట్ చేయడం కోసం ఏదో తన ఇంటి మీద తనే బాంబు వేసుకొని బాంబుల కలకంలాగా నన్నేదో చేస్తున్నారని తనకు తాను సృష్టించుకొని దీన్ని డైవర్ట్ చేయాలని చూసిన వ్యక్తి ఈ జోగి రమేష్. ఈరోజు సాక్షాత్తు అమ్మాయి చాలా క్లియర్గా రిపోర్ట్లో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే పెళ్లికి ముందే 5 కోట్లు కట్నం కావాలి, 20,000 మందితో గ్రాండ్గా పెళ్లి చేయాలి, మంచి భోజనాలు పెట్టాలి, దాదాపు ఇన్ని కిలోలు బంగారం పెట్టాలి, అది కూడా పెళ్లి మాట్లాడుకునే వెళ్ళిన రోజే 10 రోజుల్లోనే పెళ్లి చేయాలని చెప్పేసి ఒక రూల్స్ పెట్టిన పరిస్థితి చూసాం. ఎందుకు అలాంటివి చేయాల్సి వచ్చింది? అదే రోజు వాళ్ళు ఇవన్నీ మాకు వర్కౌట్ అవ్వదు, ఎందుకు పెళ్లికి ముందే ఇన్ని రూల్స్ పెడుతున్నారని వాళ్ళు మాట్లాడితే ఇదే జోగి రమేష్ కొడుకు అమ్మాయితో మాట్లాడి నేను బాగా చూసుకుంటాను, నేను బాగా నీతో ఉంటాను, తప్పకుండా మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని చెప్పి మాయమాటలు చెప్పి చాలా ఘనంగా పెళ్లి చేసి ఇదే పెళ్లికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి చూసాం. అబద్ధాలు చెప్పి ఏదైతే హిందూ మత సాంప్రదాయాల ప్రకారం పెళ్లిలో కానీ తర్వాత కానీ చక్కగా హిందూ దేవుళ్ళని ఇంట్లో పెట్టుకొని పూజించి పెళ్ళైన తర్వాత ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత పూర్తిగా మతం మారాలి, క్రిస్టియానిటీలోకి రావాలి అని చెప్పేసి కోడల్ని భయపెట్టడం, బెదిరించటం, అదేమని అడిగితే చంపేస్తామని బెదిరించేటువంటి పరిస్థితి చూసాం. ఆ అమ్మాయి గదిలోకి వెళ్ళి దండం పెట్టుకొని అమ్మవారి సాక్షిగా అమ్మకి నేను పూజ చేసుకుంటాను అని చెప్పి పూజ చేసుకొని అగరవత్తులు వెలిగించుకుంటే కూడా అగరవత్తుల వల్ల ఇంట్లో శవాలు ఉన్న వాసన వస్తుందని చెప్పేసి ఆ అమ్మాయి యొక్క మనోభావాలని, తను పూజించే దేవుడిని కూడా అపహాస్యం చేసి మాట్లాడినటువంటి పరిస్థితి ఆ రోజు జోగి రమేష్ ఫ్యామిలీ చేయడం జరిగింది. మరి ఇంత ఉదంతాలు జరుగుతున్నట్టు పరిస్థితుల్లో ఈరోజు పెద్ద మహిళల గురించి ఏదో ఈ జేసీబీ పార్టీ చెప్తా ఉంటుంది, అసలు మేమే పెద్దగా మహిళలకు సంక్షేమం చేశాము, జగనన్న మహిళల్ని చాలా బాగా చూస్తాడు, మహిళలంటే మాకు విపరీతమైనటువంటి గౌరవం, మహిళా పార్టీ మాదని చెప్తారు. ఇదేనా
మహిళల సంక్షేమం అంటే మీరు చేసేది? మీ పార్టీ నాయకులు చేసే పరిస్థితి ఇదా? ఒక ఆడబిడ్డని, ఒక ఆడపిల్ల దాదాపు 2 సంవత్సరాలుగా ఎంతో ఇబ్బంది పడి అమ్మాయిని నిర్బంధించి గదిలో కూర్చోబెట్టి కొట్టి చిత్రహింసలు పెట్టి అదేమని బయటికి చెప్తానంటే, నేను మాట్లాడతాను అంటే చంపేస్తామని, బాంబులేసి చంపుతామని, యాక్సిడెంట్ చేసి చంపుతామని అలా పేరెంట్స్ని కూడా బెదిరించి ఎటుపోతుంది? అంటే మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా? మీరేనా మహిళల గురించి మాట్లాడేది? వైసీపీ పార్టీ ఇంత జరుగుతున్నా కనీసం దీని మీద ఒక్కరోజు కూడా స్పందించలా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మామూలు కొన్ని విషయాలు ఈరోజు ఏదైనా విషయాలు జరిగితే కులాల మధ్య రెచ్చగొట్టడానికి, మతాల మధ్య రెచ్చగొట్టడానికి, ఉన్నవి లేనట్లు చెప్పడానికి అన్నిటికీ తగుదునమ్మా వచ్చి మాట్లాడే లీడర్స్ ఈరోజు ఆ అమ్మాయి కేసు పెట్టి నన్ను ఈ విధంగా హింసించారని చెప్పి మీ పార్టీ మంత్రి మీద ఇన్ని చేస్తే మీరు కనీసం దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఎందుకు ఖండనివ్వలేదు? ఇదేనా మీకు మహిళల పట్ల ఉన్న చిత్తశుద్ధి? చెప్పండి, మేము సూటిగా అడుగుతున్నాం జేసీబీ పార్టీని. ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే సంక్షేమము, లేకపోతే మహిళలకు ఇచ్చే గౌరవము? చెప్పుకోవడానికి మహిళలకు మేము చాలా గొప్పగా ఆదరిస్తాం, మహిళలను గౌరవిస్తాం, మహిళలకు ఎన్నో అవకాశాలు కల్పిస్తామని చెప్తూ ఉంటారు. ఈరోజు ఆచరణలోకి వచ్చేసరికి ఇటువంటి ఉదంతాలు, కోట్ల రూపాయలు మద్యం కుంభకోణం ద్వారా చెయ్యని అరాచకాలు లేవు. ఇదే జోగి రమేష్ ఎంత దోచుకున్నాడు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఈరోజు ఈ విధంగా కోడలని కట్నం దెమ్మని, వరకట్నం దెమ్మని ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి, బాధ్యత గల ఒక ఎమ్మెల్యే మంత్రి పదవిలో ఉండి, ఒక పాలిటిక్స్లో ఉండి, రాజకీయంగా ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి మీరే ఇటువంటి పరిస్థితి మీ ఇంట్లో ఇటువంటి సంఘటనలు జరిగితే మీ ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తారు? ఇదేనా మీరు ప్రజలకు ఇచ్చే మెసేజ్? ఇంట్లో గృహహింస చేస్తాం, కోడల్ని కట్నం కోసం వేధిస్తాం, అడ్డొస్తే చంపుతామని బెదిరిస్తాం, ఇవేనా మీరు చేసేది? కాబట్టి ఇవన్నీ కూడా ఏదైతే ఈరోజు ప్రజలు కానీ అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మహిళా సంక్షేమం గురించి కానీ, మహిళ యొక్క ఇది గురించి కానీ మాట్లాడే అర్హత ఈరోజు జేసీపీ పార్టీకి లేదు. ఎందుకంటే ఏ రోజు కూడా వాళ్ళ మహిళల్ని ఇచ్చేసినటువంటి పరిస్థితి లేదు. తల్లిని చెల్లినే వాళ్ళు ఇబ్బంది పెట్టారు. సొంత బాబాయ్ కూతురు సునీతనే నాకు ఈ వైసీపీ పార్టీలో రక్షణ లేదని చెప్పి సిబిఐని ఆశ్రయించినటువంటి పరిస్థితి. ఇవన్నీ చూస్తే మీ పార్టీలో ఏ విధమైనటువంటి మహిళలకు గౌరవం ఉంది? పార్టీలో లేదు. పార్టీలో ఉన్న లీడర్స్ ఇంట్లో మహిళలకు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంది. దీనికి వెంటనే సమాధానం చెప్పాలి. దీనికి వైఎస్ఆర్సీపీ పార్టీ దీనికి సమాధానం చెప్పాలి. ఇది ఖచ్చితంగా తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్లో జరిగింది కాబట్టి తప్పకుండా పోలీసులు దీనిపై సమగ్రమైన విచారణ చేసి ఏదైతే జోగి రమేష్ కానీ అతను 11 మంది మీద కేసు పెట్టారో వాళ్ళందరికీ కూడా సమగ్రమైన విచారణ చేసి వారికి శిక్షలు పడేలా చూడాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం. మరి పుట్టలో బాగోతాలన్నీ బయటకు వస్తున్నాయి. మొన్న చూస్తే అప్పలరాజు గారు, నిన్న చూస్తే తమ్మినేని సీతారాం గారు, మరి ఈరోజు చూస్తే మన మహానటుడు జోగి రమేష్. నిజంగా ఈయన మళ్ళీ మాట్లాడతారు, బీసీల రక్షణ చట్టం గురించి మాట్లాడతారు, బీసీల కోసం నేనేదో ఉద్ధరిస్తున్నానని మాట్లాడతారు. ఇంట్లో మహిళల్ని ఉద్ధరించడం చేత కాదు. ఇంట్లో సొంత కోడలు ఆయన మీద బయటకు వచ్చి ఆయన మీద ఆయన బిడ్డ మీద కేసు పెడితే ఈయన వచ్చి నీతులు చెప్తారు. అదేదో అంటారు కదా, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అన్నట్టు వీళ్ళ నాయకుడు ఆడవాళ్ళ పట్ల చేస్తున్న అరాచకాలు, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల పట్ల చేస్తున్న దిగజారిన తనము చూస్తూ ఉంటేనే తెలుస్తుంది. ప్రతి ఒక్కళ్ళు మరి వాళ్ళకి ఆడవాళ్ళ ఓట్లతోనే వీళ్ళు గెలిచారు. ఆ రోజున తల మీద చేతులు పెట్టి ముద్దుల యాత్ర చేస్తూ మీరందరూ అక్క చెల్లెమ్మలను మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు మరి జోగి రమేష్ గారి కుటుంబ విషయం వచ్చేటప్పటికి అంటే ఆయన పార్టీలో మాజీ మంత్రులని స్పందించట్లేదా? లేకపోతే ఎందుకు స్పందించట్లేదు? ఈయనేమో నిజంగా మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఆ రోజున మంత్రి పదవి ఎలా సంపాదించాడండి జోగి రమేష్ గారు? చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసి పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టి ఆయన భార్య గురించి మాట్లాడుతూ ఆయన పెళ్లి గురించి మాట్లాడుతూ విమర్శిస్తూ మాట్లాడిన జోగి రమేష్ గారిని మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. జోగి రమేష్ గారు ఈ రోజున మరి మీ కోడలు గారు బయటికి వచ్చి కేసు పెట్టి నా భర్త ఇలా చేశారు, మా మామగారు ఇలా చేశారు, గోవా తీసుకెళ్ళి ఆడపిల్లని ఇష్టానుసారంగా గోవా తీసుకెళ్ళి చంపబోతారా? మేడపై నుంచి తోసేయడానికి ప్రయత్నిస్తారా?
పైగా ఆ పిల్ల ఆడబిడ్డ ఇంట్లో స్వేచ్ఛగా నిద్రపోవడానికి లేకుండా ఆ బిడ్డ పడుకుంటే దిండు పెట్టి గొంతు నులిమి చంపడానికి ప్రయత్నిస్తారా? మీ ఇంట్లో ఆడబిడ్డ ఉంది కదా, ఎవరైతే నీ కూతురు ఉంది కదా, నీ కూతురు విషయంలో కూడా వాళ్ళ అత్తగారింటి వాళ్ళు ఇలా చేస్తే నిజంగా నీకు అప్పుడు ఎంత బాధగా ఉంటుంది? ఎవరు ఆడపిల్లైనా ఆడపిల్ల కాదా? అంటే నువ్వు జనాల దగ్గర మద్యం కుంభకోణంలో దోచుకున్న డబ్బులు సరిపోవన్నట్టుగా, మద్యం దగ్గర దాచుకున్న సొమ్ము సరిపోవన్నట్టుగా నువ్వు ఇంకా ఇంకా ఎంత నీచానికి రోజు రోజుకి ఎంత దిగజారిపోతున్నావంటే ఎంతోమంది తాలిబొట్లు తెంచావు. ఈ రోజున మేం మాట్లాడట్లా, ఇది నీ సొంత కుటుంబ విషయం అయినా కూడా మేము ఎందుకు మాట్లాడాల్సి వస్తున్నామంటే నువ్వు ఒక రాజకీయ నేతవి. నీ సొంత కోడలికి న్యాయం జరగాలని చెప్పి ఒక ఆడబిడ్డకి న్యాయం జరగాలని చెప్పేసి ఈ రోజున మహిళలందరము కూడా ముందుకొచ్చి మాట్లాడుతున్నాం. అంటే మీరు గత పార్టీలో చేసిన అఘాయిత్యాలు దారుణాలు సరిపోవన్నట్టు ఏమి చేసినా ఇంకా జనాలు మిమ్మల్నే నమ్ముతారన్నట్టుగా మీరు విచ్చలవిడిగా ఆడవాళ్ళకు అన్యాయం చేస్తూ ఉంటే చూస్తా తెలుగుదేశం పార్టీ మహిళలం అయితే మేము చూస్తా ఊరుకోము. నిజంగా ఆ ఆడపిల్ల ఎంత క్షోభకు గురైతే ఈ రోజున వచ్చి నా భర్త నన్ను ఇలా హింసించాడు, నా అత్తమామలు నన్ను ఇలా హింసించారని ఇంతమంది మీద బయటికి వచ్చి ఈ మొదటి రోజు నుంచి ఏం జరిగిందో చెప్తూ ఆ పిల్ల ఎంత బాధపడితే ఆ బాధను వ్యక్తపరుస్తూ కేసు పెట్టుంటుందండి. కనీసం దీని గురించి ఏ రోజున చీరలు దోపుకుంటూ వచ్చి ఇష్టానుసారంగా నోరు ఎట్టు వస్తే అటు మాట్లాడే ఆర్కే రోజా గారు ఏమైపోయారు?